శిరీష్ గారు, సినిమా పరిశ్రమ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోయే పరిస్థితి ఉంది. అవును. సో అక్కడ నుంచి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఉందా? వాళ్ళతో రియాక్షన్ ఉంది. ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా ఉంది రియాక్షన్. వైజాగ్లో ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నారు. వైజాగ్ ఎగ్జిబిటర్లో కొందరు వచ్చారు ఇక్కడికి. అక్కడ కూడా 29th నుంచి వైజాగ్ ఏరియా కూడా పర్సంటేజ్ సిస్టమ్ అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏరియా ఎగ్జిబిటర్లు నాకు పిలుపు వచ్చింది, నాకు థియేటర్లు అక్కడ, నేను దానికి మద్దతు అని చెప్పా. 93-94% theatres are closed today. 12th May. Note it down, please inquire. 93-94% శ్రీరాములు థియేటర్ కూడా బంద్ ఉంది. closed. Shows are closed. Please have sympathy. It is really sympathy critical. We have to close otherwise. 94% ఈరోజు క్లోజ్ థియేటర్స్ అంటే అసలు ఏమిటిది? ఇది ఎప్పుడు అవ్వలేదు. ఇది కోవిడ్లో కూడా చూడలేదు. ఇండస్ట్రీలో కొన్ని థియేటర్లు అయితే మెరిట్ థియేటర్లు, ఇది ఎప్పుడు బంద్ కావు, ఈ థియేటర్లు బాగుంటాయి అనుకుంటారు కదా. దాంట్లో ఉండే థియేటర్ ఒకటి శ్రీరాములు, అది కూడా ఈరోజు బంద్ ఉంది. అందులో ఒక ప్రొడ్యూసర్ అన్నమాట, మాకు 1-2 కోట్లు ఇస్తే మాకు 3వ వారంలో అయినా ఇచ్చేస్తాం మేము. ఎందుకంటే సెకండ్ వీకెండ్ తర్వాత మాకు సినిమాకి రన్ ఉండలేదు, ఎంత పెద్ద సినిమా అయినా సరే. దీని గురించి ఎస్విసి తరపున ఏం చెప్తారు మీరు? ఏంటంటే నాకు అర్థం కాలే. అన్ని సినిమాలు రన్లో 10 రోజులకి అయిపోతున్నాయి. సెకండ్ వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా రన్ ఉండట్లేదు. మాకు అవసరమైతే మేము 3వ వారంలో కూడా ఓటీటీకి ఇచ్చేస్తాం. ఈ 6 వారాలు 8 వారాలు ఒప్పుకోవని అంటున్నారు. రన్ ఉండట్లేదు అట్లేదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా మేము చేసాం, 4 వీక్స్కు ఓటీటీ ఇచ్చాం, సినిమా రన్నింగ్లో ఉంది. జీని మేము రిక్వెస్ట్ చేసి 50 days వరకు హోల్డ్ చేయగలిగాం. ఆడింది కదా, 50 days రన్ వచ్చింది కదా. మొన్న సేమ్ మనశంకర వరప్రసాద్ 5 వీక్స్కు టీవీలో వచ్చింది, 50 days రన్ వచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా సినిమా రన్ వచ్చింది. అదే ఓటీటీలో లేకపోయి ఉంటే ఆ సినిమా ఇంకా రన్ వచ్చేది కదా. అంటే ఇంకా మీ సినిమాలు అన్నిటికీ కమిట్ అవుతారు ఒక విండో, ఇలా 6 weeks 8 weeks చేయాలి, అందరు కలిపి చేస్తే అవుద్ది. అవును. నేను ఇప్పుడు మీకు చెప్పిన, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు రాంబాబు గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ అదే. ఎప్పుడైతే ఈరోజు నిర్మాతలంతా హైదరాబాద్లో లేరండి, బాంబేలో ఉంటున్నారు. బాంబేలో ఇక నేను మరి ఎక్కువ మాట్లాడితే చాలా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు నన్ను, కానీ బేసిక్లీ అందరూ బాంబేలో ఉంటున్నారు. బాంబేలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అగ్రిమెంట్ల కోసం అక్కడ సినిమా కన్ఫామ్ అయితే కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కావట్లేదు కదా. రేపు థియేటర్లు మూత పడితే కూడా పీవీఆర్ అన్ని కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడే ఉంటాయి. ఒక సునీల్ ఒకటి ఇక్కడ ఉంటాడు, మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు అందరూ పోయి అక్కడ కూర్చొని నాకు ఇన్ని షోలు ఇవ్వండి. ఇప్పుడు మా మీద ఫోన్ చేస్తారు, చూసిర్రా, సునీల్ మీద ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు కొందరు మిత్రులు నిర్మాతలు, నాకు ఆడ షో తగ్గింది, ఈడ షో తగ్గింది, ఇది అని అదని. అప్పుడు బాంబేకి చేయలేరండి ఎవరు. సునీల్ ఎన్ని ఉన్నాయి సునీల్ ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీలు అప్పుడు ఈయన కూడా పీవీఆర్కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఎందుకు, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. అవును. చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అదే కంపల్సరీ. ఆల్రెడీ సౌత్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. 100% డౌటే లేదు. మరి అది జరగద్దనే కదా. మూడు భాషలు తెలిసిన మనిషిని, 3 రాష్ట్రాలు తెలిసిన మనిషిని, 3 దగ్గర సినిమాలు తీస్తున్న మనిషిని, అందుకని ఇక్కడ నేను వచ్చి కూర్చున్నా. సార్ శిరీష్ గారు ఒక్క నిమిషం. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా చూసే ఆడియన్స్ కావచ్చు, అభిమానులు ఒక మిత్ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు, పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ ఇచ్చారు. అందుకనే మేమందరం చెప్తున్నది ఒకటే ఒక రిక్వెస్ట్, మన హీరోలు మంచి హీరోలు, మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు అందరినీ ఒక ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అందరూ మంచి రిలేషన్తో నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ఎవరిని అంచడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో చేయట్లేదు. ఇది బతుకు పోరాటం. ఎగ్జిబిటర్ బతకాలని చేస్తున్న ప్రయత్నంలో మన హీరోలు ముందు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఈ సింగిల్ థియేటర్లు
వాళ్ళకి టికెట్లు కావాలన్నా, వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా థియేటర్ ఆడిటోరియంలలో బాంబులు వేలుస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరుగుతున్నా పాపం వాళ్ళు ఓర్చుకొని ఫ్యాన్స్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తప్పని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కూడా నిలబడతారని నేను అనుకుంటున్నా. అన్న మీడియా మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి సింగిల్ స్క్రీన్స్ బతకాలి అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.